ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందమ్మా జూలై మాసం తెలుసుకుందామా? తప్పకుండా అమ్మా. ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఒకటి ఉంటుంది. వీళ్ళకి ప్రతి విషయంలో ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళకి వ్యాపారాలు పెద్ద పెద్ద సంస్థలు నడిపే వాళ్ళకి కాస్త ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి నెల ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే పెద్ద పెద్ద సంస్థలు అంటే ఇప్పుడు మన క్యాటరింగ్ తీసుకోండి, ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకోండి, దీంట్లో పనిచేసే కార్మికులు కానీ వర్కర్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే కూడబలుక్కొని యజమానికి చెప్పకుండా మానేస్తుంటారు. అంటే యజమాని మీద కోపంతో ఒక్కడు మానేయకుండా వాడు పక్కవాడిని చెడగొడతారు. ఈ పక్కవాడు ఇంకో పక్కవాడు మొత్తం 10 మంది ఒకేసారి గుంపుగా మనం 10 మంది ఒకసారి మానేస్తే అప్పుడు వీళ్ళకి మన విలువ తెలుస్తుందని చెప్పి ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు గత 6 నెలల నుంచి ఎదుర్కొంటున్నారు. ఇవాళ కొత్తగా కాదు, ఒక 6 నెలల నుంచి ఏదైతే అర్ధాష్టమ శని ప్రారంభమైందో అప్పటి నుంచి ఇంట్లో ఒక యూనిటీ ఉండదు, బయట సంస్థలో కొన్ని యూనిటీగా పనిచేయట్లేదు, ఏది చెప్పినా పనిచేయట్లేదు. ఇక ఉద్యోగస్తులకి ఏదంటే పక్కవాడి స్థితి సెలవు పడితే ఆ ఉద్యోగ భారం విడివేయడం, నేను చేయలేవా కాస్త చేయాలి కదా అని చెప్పి అనడం. సో ఎటు పరిస్థితి తెలుసుకోలేని పరిస్థితి, చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మానేస్తే ఈయన ఉద్యోగం పోతుందేమని అనే ఇబ్బందులు. తర్వాత వ్యాపారంలో ఎంత లాభం వస్తుందో అనుకుంటే దానికంటే అంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చే అవకాశం. ఇప్పుడు ఏదో ఓ 10 రూపాయలు లాభం వస్తుంటే లేదు ఈ మాసం 10 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చే పరిస్థితి. ఇవి ధనుసు రాశి వాళ్ళు గత 6 నెలల నుంచి జరుగుతున్న ఇబ్బందులు. అయితే ఈ మాసం నుంచి ఏంటంటే వాటికన్నిటికీ కాస్త నాంది పడుతుంది. అంటే అవన్నీ కాస్త ఆగిపోతాయి. మంచిగా కంపెనీల్లో పనిచేసే వర్కర్స్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, అంటే యజమానికి ఏదైనా సాయం చేద్దాం అనే తత్వం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. వీళ్ళకి అది మంచి శుభవార్తలు. ఏంటి ముఖ్యంగా ఏ రంగాల్లో ఇబ్బందులు పడుతున్నారో ఆ రంగాల్లోంచి వాళ్ళు బయటపడి దాని నుంచి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తాయి. ఇక్కడ కుజుడు ప్లస్ గురువు వీళ్ళిద్దరూ ఉండడం అంటే పట్టుదల, పని మీద కృషి చేసేవాళ్ళని, కొంచెం నిజాయితీగా ఉండేవాళ్ళని, ధర్మంగా ఉండేవాళ్ళని తీసుకొచ్చి పెడతారు. సో ధనుసు రాశి వాళ్ళకి ఈ విధంగా కొంచెం లాభాలు కనిపిస్తున్నాయన్నమాట. సో ఉద్యోగంలో ఏదైతే ప్రమోషన్స్ రావాలనుకుంటున్నారో ఆ ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత తోటి ఉద్యోగులతో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాని నుంచి బయటపడతారు. వీళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండడం, ఇంట్లో సపోర్ట్ లేకుండా ఏదైతే బాధపడుతున్నారో ఆ సపోర్టింగ్ సిస్టమ్ ఇంట్లో కూడా ప్రారంభం అవడం. సో ఇంట్లో ప్రతి విషయంలో కూడా అర్థం చేసుకొని వీళ్ళు ఏం చెప్తే అది చేద్దాం అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవడం. ఇలాగా మానసిక ప్రశాంతత లేకుండా వాళ్ళు ఏదైతే 6 నుంచి బాధపడుతున్నారో ఇప్పటి నుంచి వాళ్ళకి మానసిక ప్రశాంతత శుభ్రంగా నిండుగా ఉంటుంది. ఏ పని చేసినా ఫోకస్ పెట్టి చేయగలుగుతారు. సో వాళ్ళు ఎంత కష్టపడినా అదేదో గానుగెద్దు చాకరీ అంట కదా, సో గానుగు చుట్టూ ఎద్దు తిరుగుతూ ఉంటే అక్కడే తిరుగుతుంటుంది, పాపం బయటికి వెళ్ళడం అవ్వదు. సో అలాంటి చాకరీ పడుతున్న వాళ్ళందరి నుంచి ఉపశమనం వీళ్ళకి. ఇక్కడ కుజుడు ఒక ఇంపాక్ట్, తర్వాత గురువు ఒక ఇంపాక్ట్ వల్ల ఆ గానుగెద్దు చాకరీ నుంచి బయటపడి కాస్త ఉపశమనం కలిగి వీళ్ళు కాస్త ధనం కనిపిస్తుంది. ఈ మాసం నుంచి పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఈ మాసంలో వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి అన్ని లాభాలు, మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కనుక పరిహారం చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళు ఖచ్చితంగా. ఏం పరిహారం చేసుకోవాలంటారమ్మా? ప్రతిరోజు వీళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని దండం పెట్టుకొని ఆంజనేయ స్వామి దగ్గర ఏదైనా ఒక ప్రసాదం నైవేద్యం పెట్టి వెళ్ళడము. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ చేయించుకోవడం, ఆకు పూజ చేసి ప్రదక్షిణాలు చేయడం, 21 ప్రదక్షిణాలు చేయండి, ఆకు పూజ, వడమాల వేపిస్తూ ఉంటే ఈ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడుతుంటారు. ఎందుకంటే అర్ధాష్టమ శని ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఏదైతే పని చేస్తామో దానికి కొంచెం ప్రతికూలంగానే ఎప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏంటంటే మనం చేసిన కర్మ ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేయడమే ఈ అర్ధాష్టమ శని తత్వం. సో ఆ నివృత్తి ప్రయత్నంలోని ఒక్కొక్కసారి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఒక్కొక్కసారి వ్యాపారంలో ఇబ్బంది ఉంటుంది, ఒక్కొక్కసారి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. సో అలాంటి ఇబ్బందులు ఏవి రాకుండా అంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా శరణం వేడాలి. ఆయన్ని వేడుకుంటూ ఉంటే అన్ని పనుల్లో విజయం సాధించి వీళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. ఇది చేసుకోవాలి. రైట్ అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.